సో ఇది హమాస్కి ఒక పెద్ద దెబ్బ. రెండవది, ఈ గత 4-5 రోజుల పరిణామాలు మనం గమనిస్తే ఇదేదో ఫుల్ బ్లోన్ అవుట్ వారు, ఏదైతే ఇరాన్ మేము చేసేస్తామంటే ఇజ్రాయెల్ మేము ఎదుర్కొంటాము, ఇవన్నీ ప్రకటనలే జరుగుతున్నాయి తప్ప ఫుల్లీ బ్లోన్ అవుట్ వారు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఈరోజు యుద్ధంలోకి దిగాలనుకోవడం లేదు. అందరూ ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల 70% బయట వారు ఉన్నారు. ఈరోజు సౌదీ అరేబియా ఓపెన్ చేస్తోంది, ఖతార్లో కూడా బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు ఈరోజు ఇస్లాం కారణంగా కాకుండా వాళ్ళు మా ఆర్థిక వ్యవస్థల్ని సరి చేసుకోవాలి, మేము ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విషయం మన నరేంద్ర మోడీ పర్యటనలో స్పష్టమవుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హమాస్ కూడా పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదు, యుద్ధం వచ్చే పరిస్థితి లేదు. ఇది హమాస్కి ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తి పోయినప్పుడు వచ్చే వ్యాక్యూమ్ కారణంగా ఫిలప్ చేయడానికి కొంత ఇబ్బంది, సమయం ఏర్పడుతుంది. రెండోది, ఇప్పుడు శాంతి చర్చలు ఏవైతే జరుగుతున్నాయో అవి కూడా ఆగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ క్రెడిబుల్ నాయకుడు ఎవరో ఆయన బయటికి రావాలి, వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు ఏంటి కూడా ఆగిపోతాయి. సో ఇప్పుడు చివరికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇజ్రాయెల్ హమాస్ మీద, ఇది గాజా మీద దాడి ఆపదు. ఇప్పుడు హమాస్ దాని మీద గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఒక 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ ఇంకొక ప్రకటన చేసింది, హమాస్కు సంబంధించిన మిలిటరీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా మేము చంపేశాము అని చెప్పి. అది ఇజ్రాయెల్ వైపు నుంచి నిర్ధారణ చేస్తున్నారు, కానీ ఇంకా మనకి హమాస్ వైపు నుంచి పూర్తి స్థాయిలో రాలేదు. కొంతవరకు వాళ్ళు అంతర్గతంగా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఒక కీలకమైన మిలిటరీ కమాండర్ లేకపోవడం, పొలిటికల్ హెడ్ లేకపోవడంతో ఆర్గనైజేషన్ యొక్క ఏదైతే మొరేల్ ఉంటుందో, ధైర్యం ఉంటుందో అది కొంత దెబ్బతింటుంది. మనోధైర్యం ఏదైతే కింద స్థాయి వీళ్లల్లో ఉంటుందో అది దెబ్బతింటుంది. అది ఒక రకంగా ఈరోజు ఇజ్రాయిల్ ఈ మొత్తం వ్యవహారంలో కొంత పై చేయి సాధించినదే అని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే రాబోయే వారం 10 రోజుల్లో ఇటు ఇరాన్ కానీ ఇంకోటి, ఇప్పుడు హౌతీలు చాలా గట్టిగా సమాధానం చెప్పారు ఇజ్రాయిల్ వాళ్ళు. దాంతో హౌతీలు ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో మిగిలిన ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కూడా పెద్దగా రావట్లేదు, మద్దతు రావట్లేదు. ఈ వారం 10 రోజుల్లో ఏమీ జరగకపోతే ఆ పాలస్తీనాకు సంబంధించి, ముఖ్యంగా గాజాకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీవ్రవాదానికి ఇంకా స్థానం లేదు. మనము శాంతియుతంగా ఇజ్రాయెల్ని బతకనివ్వాలి, అప్పుడు మనము శాంతియుతంగా బతకాలి. కానీ విచిత్రంగా ప్రపంచ దేశాల్లో పాలస్తీనాకు మద్దతుగా సాలిడారిటీ అని పెట్టేసి అవి హమాస్కు పరోక్షంగా హమాస్కు మద్దతు ఇచ్చినట్టే కదా, అంటే తీవ్రవాద సంస్థ కదా. అంటే వామపక్ష వాళ్ళు, లిబరల్స్ మేము ఉన్నామని చూపించుకోవడానికి ఇవి చేస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా, ఇప్పుడు బీడెన్ ప్రభుత్వం కూడా ఏం చేసే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు ఆయన కూడా కొంత కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నాడు, పరిస్థితులు బాగలేవు. అందువల్ల ఏంటంటే ఇదేదో రోడ్డు మీద ఎక్కి ఒక 100 మంది ప్రదర్శన చేసి మీడియాలో లక్షలాది మంది అని చూపించే పరిస్థితి ఈరోజు ఎక్కడా లేదు. ప్రభుత్వాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి ఇటువంటి చర్యలు. ప్రజల్లో కూడా, సాధారణ ప్రజలు కూడా అది బాగా, అక్కడ ఖచ్చితంగా ఒక విభజన వస్తోంది. అదే సందర్భంలో లెబనాన్లో ఎవరైతే హిజ్బుల్లా కీలక మిలిటరీ కమాండర్ ఉన్నాడో ఆయన కూడా చంపేశారు. అది మేమే చంపామని ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పేసి మా జోలికి వస్తే మేము ఊరుకోమని. దాని మీద ఏం జరుగుతోంది, ర్యాకెట్లు ప్రయోగించారు, ర్యాకెట్లన్నీ ఐరన్ డోమ్ అడ్డుకుంది, ఇజ్రాయెల్కి ఏమీ జరగలేదు. సో ఇప్పుడు లెబనాన్ ప్రజలు కూడా కొంత తిరుగుబాటు చేసే దిశగా సాగుతున్నారు. ఇప్పుడు ఎట్లయితే యమన్లో హోతీల మీద ప్రజలు తిరుగుబాటు చేశారనే వార్తలు వస్తున్నాయో, లెబనాన్లో కూడా మాకు శాంతి కావాలి, మీరు ఈ యుద్ధం ఇక్కడి నుంచి చేయొద్దు, మీరు కావాలంటే పాలస్తీనాకి వెళ్ళి చేసుకోండి అన్న రీతిలో లెబనాన్ ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఈరోజు లెబనాన్ ప్రభుత్వం కూడా యుద్ధం కోరుకోవడం లేదు, జోర్దాన్ కోరుకోవడం లేదు, సిరియా అసలు ఇంట్రెస్టెడ్గా లేదు, ఈజిప్ట్ ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. రెండోది, ఈజిప్ట్ గాజా నుంచి ఎవరిని మా దేశంలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వస్తే లేని కొన్ని తలనొప్పి. ఎందుకు ఈజిప్ట్కి ఈ ఇస్లామిక్ జిహాద్, ఇస్లామిక్ అంటున్నాను, ఒక ఇస్లామిక్ మూవ్మెంట్ ఏదైతే గతంలో జరిగిందో ఈజిప్ట్లో, దాని ఫలితంగా ప్రభుత్వం కూలిపోవడము, అస్థిరత ఏర్పడడం,
ఈ ఇస్లామిక్ అతివాదం కారణంగా ఏం జరుగుతుందో అర్థమై ఉంది ఈరోజు ఈజిప్ట్ ప్రజలకి. సో ఈజిప్ట్ ప్రజలు కూడా పాలస్తీనాను రానివ్వట్లేదు, ఏది గాజాలోని ప్రజల్ని. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది హమాస్ గాజాలో ఉన్న ప్రజలు ఎవరైతే హమాస్కి మద్దతు ఇస్తున్నారో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఇలాంటి పరిస్థితి తెచ్చుకునే లేదా ఇలాంటి స్థితిని కోరుకోవడం లేదు, ఇబ్బందులు వద్దనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రశాంతంగా మనకేదైతే వచ్చిందో దాన్ని అంగీకరించి మన జీవనం మనం గడపాలి. ఇజ్రాయెల్ మానాన వదిలేయాలి, శాంతియుతంగా బతికితే రెండు దేశాలు పక్క పక్కన ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే లేదన్నది ఈరోజు స్పష్టంగా ఉంటుంది. ఒక రకంగా గత 7-8 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధంలో నెమ్మదిగా ఇజ్రాయిల్ పైచేయి సాధిస్తుందనే చెప్పాలి. ఆ పైచేయి సాధించడానికి పరోక్షంగా అన్ని దేశాలు సహకరిస్తున్నాయి. అంతే నిశ్శబ్దంగా ఉంటూ ఇజ్రాయెల్ ని గట్టిగా ఇది చేయకుండా, ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించకుండా, పాలస్తీనాకు మద్దతు ప్రకటించకుండా చూస్తూ ఉండిపోవడం అంటే ఒక రకంగా అది ప్రజలు ఈ మొత్తం వ్యవహారం ఇక్కడతో క్లోజ్ అయితే బాగుంటుంది అన్న భావానికి వస్తున్నారేమో. ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ప్రపంచ ప్రజలు అదే చేశారు, మీ వల్ల ఇంకా వేరే దేశాలకు ఇబ్బంది రావద్దని. నరేంద్ర మోడీ పదే చెప్పాడు కదా, మేము స్వతంత్రంగా ఉంటాం, మీతో పనిచేసేది. ఇప్పుడు యుక్రెయిన్కి వెళ్తున్నాడు నరేంద్ర మోడీ, మీతో పనిచేసేది మేము చేస్తాం, ఇది మీ ఇద్దరి సమస్య మీరు తెలుసుకోండి, చర్చల ద్వారా తెలుసుకోండి. అవును, మేము ఈ యుద్ధాలని ఇటువంటి తీవ్రవాద సంఘటనల్ని మేము ఒప్పుకోము. అవును, ఇది ప్రపంచం అంతా చెప్తోంది, భారతదేశమే కాదు. ఎందుకంటే ఎవరికి ఓపిక లేదు.